అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ని. ప్రేక్షకులారా, ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఎంతటికి దిగజారుతారంటే, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా, జై భీమ్. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా క్రైస్తవాన్ని నమ్మడానికి కలిసి ఈ పాస్టర్ అనేటువంటి ప్రవీణ్ పగడాల ఈ పాస్టర్ గారు చెప్తున్నాడండి. సో ఇదేందో యేసు ఈయన కింగ్ అంటున్నాడు యేసు గారిని. వాడొక్క గేగాడని, వాడొక్క వెధవని, వాడొక్క తాగబోతని వెస్ట్రన్ కంట్రీస్, క్రైస్తవ దేశాల్లో క్రైస్తవులే వాడిని ఆటాడుకుంటున్నారు, మజా ఉడేస్తున్నారు. సో ఈరోజు వాడు ఏం చెప్తున్నాడో విని మన కౌంటర్ ఇద్దాము. ఓకేనా? ఠీకే, చలో. మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? సనాతనం కాదు 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 నౌజు బిల్లాహి శైతానిర్ కాదు 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 బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? దట్ ఈజ్ యువర్ కింగ్. ఏంద్రా పకడాలా? దట్ ఈజ్ ద కింగ్. బైబిల్ గ్రంథమా? వాడు కింగ్ ఎక్కడ అయ్యాడరా బైబిల్లో కుక్కను కొట్టినట్లు కొట్టారు. రోమన్ సైనికులు పట్టుకోబోతుంటే పిడికి వాళ్ళ పారిపోయాడు. చెమట రక్త బిందువులాగా కారించుకున్నాడు. రోమన్ సైనికులు వాడిని ఆఖరికి పట్టుకొని కుక్కను కొట్టినట్లు కొట్టారు. గుద్ద మీద తన్నారు, బట్టలు ఇప్పి తీశారు, చాటితో కొట్టారు. ఇంకా ఎక్కువ చెప్తున్నారు రోమన్ సైనికులనా, వేసుకొని గుద్దల మడ్డ పెట్టి దెంగారంగా చెప్తున్నారు. తెలుసలేదు నీకు? మేము చెప్పట్లేదు, అక్కడ కథలు చెప్తున్నాం బైబిల్లో. ఇప్పుడు వాడు అందరితో రోమన్ సైనికులతోనే తన్నించుకున్నవాడు కింగ్ ఎక్కడ వాడు? కింగ్ ఎప్పుడయ్యాడు చెప్పు? రోమన్ సైనికులతో తన్నించుకున్నవాడు గుద్దబగల, వాడు కింగ్ ఎక్కడయ్యాడరా? అంటే అక్కడ నీ ముందు కూర్చున్న గొర్రెల్ని వెదవలం చేయాలి కదా. ఆ గొర్రెలకి చరిత్ర తెలీదు, వెనక ముందు తెలీదు. గొర్రెలు పాస్టర్లు చెప్పిన మాటలు వింటారు, పాస్టర్లకి కానుకలు దశమభాగాలు ఇచ్చి దింగించుకుంటారు. అవునా లేదా? చెప్పురా, ముందు చెప్పు. నీ రాజు నిన్న మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి. మీరు అడిగారు కదా, వీళ్ళందరికీ సపోర్ట్ కొట్టండి. మా పిల్లలే ఇల్లు కూర్చోండి. అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటున్నారు. అన్నివ్వండి, ఏం కాదు, జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. చూడండి ప్రేక్షకులు, వీడు జై భీమ్ అన్నివ్వండి. తర్వాత ఏం చేస్తున్నాడండి వీడు? మన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించి, బాబాసాహెబ్ అంబేద్కర్ని పెద్ద మీద ఒక కింగ్ ఉండడానికి చెప్తాడు చూడండి వీడు. అంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నాడు. పకడాలా? బాగా గుర్తుపెట్టుకో, చెప్పు, ముందు చెప్పు. మీరేమనాలి తెలుసా? జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. చూశారండి వీడు ఎలా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నాడు? జై భీమ్ కన్నా పైన ఒకడున్నాడు కింగ్ అని ఎలా అవమానిస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ని. అంటే యేసుగాడు గుద్ద బగల తన్నించుకుని చచ్చిన రోమన్ సైనికులతో కుక్కలాగా కొట్టించుకున్న వాడే బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా పైన ఉన్న కింగ్ అంటూ అన్నాడు. చూడండి, వినండి మీరే, అంబేద్కర్లారా, నా అన్నదమ్ములారా వినండి. వీడు ఒట్టు ఏమి అంబేద్కర్ వాళ్ళని ఎవరెవరు అంబేద్కర్ ఉన్నారు కదా, వాళ్ళంతా మతం మార్చడానికి ఇది ఒక ప్లాన్ ఉంది. అర్థమైందా? చెప్పురా, ముందు చెప్పు. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. రూతు పుస్తకానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యాఖ్యానం రాశారంట. ఎంత కామెడీగా చెప్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడురా? ఈ క్రైస్తవము, ఇస్లాం అనేది పరదేశ మతాలు, ఈ దేశ మతాలు కాదు. సో ఈ దేశంలో హిందువులుగా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళు మతం మారితే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది, హిందువుగా సర్టిఫికేట్ పోతుంది, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని కలిసి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగంలో రాశాడరా. దీనికి ఏమంటావు మళ్ళీ? ఆయనే పరదేశ మతాలు అన్నప్పుడు ఆయన ఎందుకు దంట పోతాడు?
బైబిల్ ఎందుకు నమ్ముతాడు ఆయన? అంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తున్నావు. కానీ చెప్పు, ముందు చెప్పు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్టిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే, బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ, వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నువ్వు అత్తే నాకేంటి, నేను యేసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఒరే పగడాల విధవా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అది కాదురా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటో తెలుసా? నేను కాదు కదా, నా శవం కూడా క్రైస్తవంలోకి వెళ్ళదు అని చెప్పాడురా. స్టేట్మెంట్ ఇచ్చింది పుస్తకంలో ఉందిరా. క్రైస్తవంలోకి వెళ్ళిపోతే దేశభక్తి పోతుంది, జాతీయత పోతుంది, నీ దేశానికి నీవే శత్రువుగా మారుతావు అని కలిసి చెప్పాడురా బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రేక్షకులారా, వీడంతా అబద్ధాలు చెప్పి అంబేద్కర్ని తప్పదవ పట్టించి వాళ్ళ నెత్తిలో తలకాయలు గల రాంగ్ ఇన్ఫర్మేషన్ తూరి మతం మార్చే ఈ కుట్ర అర్థం చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ అలా చెప్పలేదు, చేయలేదు. ఈయన పాస్టర్ కొడుకులు మరే అబద్ధాలే వీడి జీవితం. అర్థమైందా? గుర్తుపెట్టుకో పగడాలా. ఈ మాట ఎక్కడ ఉంది, ఎక్కడ చూపించాలి నువ్వు? హిస్టరీలో మేము చూపిస్తాం రా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది చూపిస్తాం. క్రైస్తవంలోకి నేను కాదు కదా, నా శవం కూడా వెళ్ళేదంగా చెప్పాడు రా. అవునా కదా అంబేద్కర్లారా? చెప్పండి మీరే. ఓకేనా? చలో ముందు చెప్పురా. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జైభీమ్ వాళ్ళకి తెలీదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. చూసారండి ఈ విధంగా నేను చెప్పాను కదా, జైభీములకు పోయి చెప్పండి. బైబిల్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళకి మతం మార్చడానికి ఇది ఒక కొత్త ప్లాన్ అనమాట. రేపు పగడాలా, నువ్వు బ్రిటిష్ వాళ్ళకి పుట్టినవాడరా. ఎందుకంటే నీవే చెప్పావు ఒక వీడియోలో, బ్రిటిష్ వాళ్ళ మా ఆత్మీయ తల్లిదండ్రులు అనేసి. బ్రిటిష్లు మా దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టిన సంతానం మీరు. అవునా కదా? నువ్వే చెప్పావు కదా బ్రిటిష్లో మా ఆత్మీయ తల్లిదండ్రులని. ప్రేక్షకులారా, వీడు బ్రిటిష్లో పుట్టినోడు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనము కాదంటే, మనము చీత్కరిస్తే, మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేదే, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. చూసారండి వీని అబద్ధాలు. ముందేం చెప్పాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ క్రైస్తవం రానికి రెడీగా ఉన్నాడు, బిషపులు వాళ్ళందరూ రెడీగా ఉన్నారంటే వాళ్ళే మేము రానివ్వం మిమ్మల్ని అన్నారంట. ఇప్పుడు ఇలా చెప్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంట? నీవు ఏదిరా రానిచ్చేది, నేనే ఒక కొత్త మతం పెడతాను అన్నట. కొత్త మతం ఏది? బౌద్ధిజం అంట. అంటే అది క్రైస్తవం అంటది. చూసారా వీని తలతిక్క మాటలు? ఒరే పగడాలా, క్రైస్తవం ఎప్పుడు పుట్టిందిరా? బౌద్ధం ఎప్పుడు పుట్టిందిరా? చెప్పురా వెధవన్నారు కదా. పై మీద వయసు వచ్చింది కాదురా. ఇన్ని అబద్ధాలా? ముందు పుట్టింది బౌద్ధిజం కదరా. ముందు పుట్టింది బౌద్ధ మతము. బౌద్ధ మతం పుట్టి వచ్చిన తర్వాతనే కదరా మీ యేసులంజ కూడా వచ్చింది. అది కూడా తెలుదురా నీకు? కొడుక బైబిల్లో చదువుతావు. ప్రేక్షకులారా, కరెక్ట్ ఉందా లేదా? ఫస్ట్ పుట్టింది బౌద్ధ మతం. అవునా? బౌద్ధ మతం పుట్టిన 300-400 ఏళ్ళ తర్వాత ఈ క్రైస్తవం పుట్టుకొని వచ్చింది. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధిస్టులో ఉన్నాడు, బౌద్ధ మతంలో వెళ్ళాడు. ఆ బౌద్ధ మతం కూడా క్రైస్తవం అంటున్నాడు. ఏం చెప్పాలి ఇంకే? ఇలాంటి వెధవలకి ఏం చెప్పాలి? బౌద్ధిజం క్రైస్తవం ఒకటేనా? చెప్పండి మీరే, చెప్పురా. బౌద్ధంలో కులం ఉంటుంది. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి
యేసు ప్రభువు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. ప్రేక్షకులారా, విని తలతిక్క మాటలు. ఒరే పగడాల, బౌద్ధిజం పుట్టిన తర్వాత కదా మీ క్రైస్తవం పుట్టింది. మీ యేసు ప్రభు విలువలు చూసుకొచ్చి బౌద్ధిజం రాసుకున్నారా? ఏముండవరా బైబిల్లో విలువలు? మీ యేసు ప్రభు విలువలు ఏమన్నా చెప్పరా? ఒక 4 మంచి మాటలు, 4 మంచి వాక్యాలు చెప్పరా వెధవా. బౌద్ధిజం పుట్టిన తర్వాత మీ క్రైస్తవం పుట్టింది. అలాంటిది మీ క్రైస్తవం సిద్ధాంతాలు చూసుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధిజం నిర్మించాడా? ఏం బౌద్ధిజం మీ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించాడా మతాన్ని? ఎవరా వెధవన్నారా వెధవ? 2500 సంవత్సరాల కింద బౌద్ధిజం పుట్టిందిరా. అప్పుడు ఇంకా అంబేద్కర్ పుట్టలేకుండే. ఆ బౌద్ధిజంలో నేను సచ్చిన నా శవం కూడా క్రైస్తవంలోకి వెళ్ళదు, నా దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతంలోకి నేను వెళ్తాను కలిసి వెళ్ళాడు ఆయన. వెధవన్నారు వెధవ. మందిని గొర్రెలను చేసి వాళ్ళ తలకాలు చెడిపి మతం మార్చడాలంటే మీ కిందనేరా. చాలా మంచిగా ట్రైన్ చేసుకుంటారు కదా అబద్ధాలు చెప్పేవి. కొడుక మేము తన్నేతోళ్ళు లేక కానరా నడుని. ఈ బ్రిటిష్ వాళ్ళని ఎలా అయితే తన్ని తరిమామో మిమ్మల్ని తన్ని తరిమే టైం వస్తుంది. వెయిట్ అండ్ సీ. చెప్పురా, ముందు చెప్పు. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని. అరే బాబు బాగానే ఉంది, కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి. నా రాజు, ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి. చూసారా ప్రేక్షకులారా, అంబేద్కృష్ణులు వీడు ఎలా మా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నాడో చూడండి. వీని ఎక్కడ దొరికితే అక్కడ తన్నండి మొదలు. వాడు ఏమంటున్నాడు? మా కింగే కారణం ఎవడు? వాడు లంజకు పుట్టినాడు చేసుగాడు. వాడే కారణం అంట. వాడినుంటే జై భీమ్ అంట, భీమరావు అంట, అంబేద్కర్ అంట. విన్నారా ఎంత అవమానిస్తున్నాడు? వీని ఎక్కడ దొరికితే అక్కడ అంబేద్కృష్ణులు తన్ని మాట్లాడండి. అంతే, అర్థమైందా? మా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నాడు కదా, వీడు ఎక్కడ దొరికినా అక్కడ తన్నండి, ముందుగా తన్ని మాట్లాడండి. చెప్పరా, ముందు చెప్పాలి. అది నీ పనే. సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి, సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి. ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పనే. 2 కొరింథీయులకు రాసి చూడండి ప్రేక్షకులారా, వీడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టలు ఉండాలి కదా. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టలని యూనివర్సిటీలో చదువుతున్నారు కదా, వాళ్ళకి తలకాయ చెడిపి వాళ్ళు కూడా కాలేజీలో మతం మార్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ అందులో వాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ, ఎవరు వాడు యేసు లంజ కొడుకే కింగ్ అంట. రోమన్ సైనికులతో గుద్దబలు తను తిన్న కుక్కలాగా తనలు తిన్న వాడే కింగ్ అంట. వాడినుంటే మన భీమరావు జై భీమ్ అంట. విన్నాను కదా. వీని ఎక్కడ దొరికినా అక్కడ కాలాలు పట్టుకుని అడగండి రేరా. సో మరి ముందు మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్ని. జై హింద్, వందే మాతరం, భారత్ మాతకి జై.